హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ నేను బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను. ఇది ముందుగా శనగపిండి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ఓమా, బేకింగ్ సోడా వేయాలి. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యాక వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం అది పిండి అనేది చిక్కగా వచ్చేదాకా చూసుకోవాలి. సేమ్ బజ్జీలు ఎలా వేస్తారో అట్లాగా, మిరపకాయ బజ్జీలాగా. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆలూని బాయిల్ చేసి పొట్టు తీసి మొత్తం మ్యాష్ చేసింది రెడీ పెట్టుకోవాలి ముందే. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసినాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేయాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. అది ఫ్రై అయింది. నెక్స్ట్ ఆలుగడ్డని ఆల్రెడీ నేను చెప్పాను కదా, బాయిల్ చేసి పొట్టు తీసి మొత్తం మ్యాష్ చేసి ఇది మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి, ఒక 5 minutes అలా. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది కదా, సో ఇది ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం కారం, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, మళ్ళీ ఒక 5 minutes ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ కట్ చేసుకోవాలి. సైడ్లో ఉన్నది కూడా తీసి చేసుకోవచ్చు, నేను అట్లాగే ఉంచి చేసిన. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఆలు కొత్తిమీర చల్లుకోవాలి లాస్ట్కి. నెక్స్ట్ ఈ బ్రెడ్ మీద ఆల్రెడీ అది ఆలు కుర్మా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది డిప్ చేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయినాక అప్పుడు దాన్ని కదిలియాలి, అప్పటి వరకు కదిలియద్దు, అంతా స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయింది బ్రెడ్ బజ్జీ.